नमस्कार। కేంద్రీయ మంత్రివర్గంలోని సహచరులారా, సమస్త ప్రపంచంలో సేవలందిస్తున్న రాయబారులారా, ఉన్నత స్థాయి కమిషనర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రకాల ఎగుమతుల సంస్థలు, వ్యాపార వాణిజ్య రంగంలోని నాయకులు, సోదర సోదరీమణులారా, ఈ సమయం హృదయపూర్వకంగా అమృతోత్సవం జరుపుకునే సమయమే. ఈ సమయం 75 సంవత్సరాల స్వాతంత్రతను సంబరంగా జరుపుకునే సమయమే. భవిష్యత్ భారతదేశం కోసం ఒక స్పష్టమైన దృష్టి, రోడ్ మ్యాప్ నిర్మాణం అనేవి చాలా అవసరం. దానిలో మన ఎగుమతుల కోరిక, మళ్ళీ అందులో మీ సహచరులందరి సంలీనత, ప్రయత్నం, మీ పాత్ర చాలా పెద్దవి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదేమిటో నాకు తెలుసు. ఇక్కడ నా ముందున్న వారికి, మనందరికీ బాగా పరిచయమైన విషయాలే. ఈ రోజున భౌతిక, సాంకేతిక, ఆర్థిక అనుసంధానత వల్ల ప్రపంచం రోజురోజుకి మరీ చిన్నదవుతూ పోతోంది. ఇలాంటి సమయంలో మన ఎగుమతుల విస్తరణకు ప్రపంచవ్యాప్తంగా నూతన అవకాశాలు పెరుగుతున్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే, నాకన్నా ఎక్కువ మీ అందరికీ చాలా ఎక్కువ అనుభవం, చాలా విషయాలు దాటి వచ్చారు. ఈ రోజున మీ ప్రయత్నాలకు రెండు వైపుల వారితో సంభాషించడానికి అవకాశం దొరికింది. దానికి నేను అభినందిస్తూ, మీ అందరూ ఎగుమతుల విషయంలో మనం ఆశిస్తున్న లక్ష్యాలను సాధించడానికి చూపిన ఉత్సుకత, ఆశాజనకత, నిబద్ధత అన్నీ అభినందనీయమే. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక క్రమంలో మనకు అందరికన్నా ఎక్కువ భాగం ఉండేది. మన దేశంలో ఆ సమయం ఉండేది. దానికున్న గొప్ప కారణం, భారతదేశంలో బలమైన వ్యాపారం, ఎగుమతులు జరిగేవి. ప్రపంచం దాదాపు అన్ని వ్యాపార సంస్థలతో మనకు వ్యాపార సంబంధాలు ఉండేవి, వ్యాపార మూలాలు ఉండేవి. ఈరోజు మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన గత కాలపు భాగాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడే మన ఎగుమతుల పాత్ర అతి ముఖ్యమైనదవుతుంది. కోవిడ్ తర్వాత ప్రపంచంలో ప్రాపంచిక సరఫరా క్రమం మొదలుకొని ఈ రోజున ఒక విస్తృతమైన చర్చ జరుగుతోంది. మనం కొత్త అవసరాల లాభాన్ని పొందడానికి మన పూర్తి శక్తిని వినియోగిద్దాం. మీ అందరికీ తెలుసు, ఈ సమయాన మన ఎగుమతి విలువ దాదాపు 20% ఉంది. మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం, మన సామర్థ్యం, మన ఉత్పాదన, మన సేవా పరిశ్రమ కృషి చూస్తుంటే దానిలో సువిశాలమైన పెరుగుదలకు అవకాశం ఉంది. ఇప్పుడు దేశం ఆత్మనిర్భరత భావంతో కదులుతున్నప్పుడు దానిలోని ఒక లక్ష్యం, ప్రపంచ ఎగుమతి పరంపరలో భారతదేశపు వాటాను
మరెన్నో రెట్లు పెంచాల్సి ఉంది. అందువల్ల మనం ఈరోజు నిర్ణయించుకుంటున్నాం, అంతర్జాతీయ ఆవశ్యకతను బట్టి మనకు అనుమతి లభిస్తే మన వ్యాపారం పైకి స్వయంగా పెరగవచ్చు, గ్రోత్ పెరగవచ్చు. మన పరిశ్రమలు కూడా ఉత్తమ సాంకేతికత వైపు వెళ్ళాలి, నూతన ఆవిష్కరణలపై ఫోకస్ చేయాలి. R&Dలో మన వాటాను పెంచుకొని తీరాలి. గ్లోబల్ విలువల మార్పులో మన వాటా ఈ దారిన నడిస్తే ముందుకు సాగుతుంది. కాంపిటీషన్ ఎక్సలెన్స్ని ప్రోత్సహిస్తూ మనం ప్రతి విభాగంలో గ్లోబల్ ఛాంపియన్లను తయారు చేయాలి. మిత్రులారా, ఎగుమతులు పెంచడానికి 4 అంశాలు అతి ప్రాముఖ్యత గలవి. మొదటిది, దేశంలో ఉత్పాదన రేటు ఎన్నో రేట్లు పెరగాలి. దానితో పాటు నాణ్యత పరంగా పోటీకి నిలవాలి. ఇప్పుడు మన సహచరులు కొందరు చెప్పారు కదా, ఈరోజు ప్రపంచంలో ఒక వర్గం ఎలా తయారైందంటే వాళ్ళు ధర కన్నా ఎక్కువగా నాణ్యతపై ఫోకస్ చేస్తున్నారు. మనం వారిని తృప్తిపరచాలి. రెండోది, రవాణా వ్యవస్థ సమస్యలు దూరం చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ మాధ్యమాల వ్యక్తులు వారు తమ పాత్రను పోషించాలి. మూడవది, ఎగుమతులతో పాటు ప్రభుత్వం కలిసిమెలిసి నడవాలి. ఒకవేళ ప్రభుత్వం దీనిలో కలవకపోతే దేశంలో ఉన్న ఎగుమతి సంస్థలు కలవకపోయినా ఎవరైనా వ్యాపారి స్వయంగా ఒక్కడే ఎగుమతి చేస్తున్నా మనకు కావలసిన మార్పులు సాధ్యం కావు. మనం కలిసే ప్రయత్నించాలి. ఇక నాలుగవది, ఈరోజు ఈ సంఘటనకు సంబంధించి భారతీయ ఉత్పాదనలకు అంతర్జాతీయ వ్యాపారం, ఈ 4 అంశాలు ఒకటిగా పనిచేస్తున్నప్పుడే భారతదేశపు స్థానికత ప్రాపంచికం అవుతుంది. అప్పుడే మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్, ప్రపంచానికై భారతీయ తయారీలు అనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మిత్రులారా, ఈరోజు దేశంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు వ్యాపార ప్రపంచం అవసరాలను గమనించి ముందుకు సాగుతున్నాయి. ఆత్మనిర్భరత భారతదేశం ఈ ప్రచారంతో అనువర్తిస్తూ ఎన్నో సడలింపులను ఇచ్చింది. దీనివల్ల ఆర్థిక కార్యక్రమాలను మృదువైన విధానంలో నడిపించడం సులభమైంది. 3 లక్షల కోట్ల రూపాయల క్రెడిట్ లైన్ అత్యవసర గ్యారంటీ అప్పు స్కీమ్ ద్వారా ఎంఎస్ఎంఈలను, ఇతర ప్రభావిత ప్రైవేట్ సెక్టార్లకు ఉపశమనం లభించింది. తిరిగి వసూళ్లకు, అభివృద్ధిని ప్రోత్సహించడానికి 6 లక్షల కోట్ల రూపాయలను మళ్లీ అనుమతించారు. ఫ్రంట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్తో మా తయారీ స్థాయిని పెంచడంలో సహాయపడటమే కాకుండా గ్లోబల్ క్వాలిటీ మరియు ఎఫిషియన్సీ స్థాయిని పెంచుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా యొక్క కొత్త పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. తయారీ మరియు ఎగుమతుల్లో దేశం కొత్త గ్లోబల్ ఛాంపియన్లను పొందుతుంది. మొబైల్ ఫోన్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ సహాయపడ్డాయి. మొబైల్ ఫోన్ రంగం దాని ప్రభావాన్ని మనం అనుభవిస్తున్నాం. 7 సంవత్సరాల క్రితం సుమారు $8 బిలియన్ విలువైన మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు
అది తగ్గి $2 బిలియన్ పడిపోయింది. 7 సంవత్సరాల క్రితం భారతదేశం కేవలం 0.3 విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసేది. ఇప్పుడు అది కాస్త పెరిగి $3 బిలియన్ పైగా పెరిగింది. దేశంలో లాజిస్టిక్స్ సమయం వ్యయాన్ని తగ్గించడానికి కేంద్ర రాష్ట్రాలలో ప్రభుత్వం కూడా దృష్టి పెడుతోంది. దీనికోసం మల్టీ మోడల్ కనెక్టివిటీని సృష్టించడానికి ప్రతి స్థాయిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. వైరస్ సంక్రమణను అదుపులో ఉంచడానికి ఇది మా ఉత్తమ ప్రయత్నం. టీకాలు వేసే పని నేడు దేశంలో శరవేగంగా జరుగుతోంది. దేశవాసులారా, పరిశ్రమలలోని అన్ని సమస్యల పరిష్కారానికి సాధ్యమైన ప్రతి అడుగు తీసుకోబడింది. ఈ సమయంలో మన పరిశ్రమలు, వ్యాపారం కొత్త సవాళ్లను స్వీకరించడం ద్వారా ఆవిష్కృతమయ్యాయి. వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి ఈ కృషి దేశానికి సహాయపడింది. వృద్ధిని పునరుద్ధరించడంలో కూడా అది తన పాత్ర పోషించింది. నేడు ఔషధాలతో పాటు మన ఎగుమతులు, వ్యవసాయం వంటి రంగాలలో కొత్త స్థాయికి చేరుకోవడానికి కారణమిదే. ఈరోజు మనం ఆర్థిక వ్యవస్థ పరంగా కోలుకోవడమే కాకుండా అధిక వృద్ధి గురించి సానుకూల సంకేతాలను చూస్తున్నాం. అందువల్ల ఎగుమతులకు అధిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించడానికి ఇది మంచి సమయం. దీనిని సాధించడానికి ప్రభుత్వం ప్రతి స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల మన ఎగుమతిదారుల కోసం ప్రభుత్వం 88,000 కోట్ల రూపాయలు బీమా రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మా ఎగుమతి ప్రోత్సాహకాలను హేతుబద్ధం చేయడం ద్వారా మన ఎగుమతులు WTOకి అనుగుణంగా ఉండటమే కాక ప్రోత్సాహాన్ని కూడా పొందుతాయి. వ్యాపారం చేయడంలో స్థిరత్వం, ప్రాముఖ్యత, పునరాలోచన పన్నును వదిలించుకోవడానికి భారతదేశం తీసుకున్న నిర్ణయం మన నిబద్ధతను చూపుతోంది, విధానాలలో స్థిరత్వాన్ని చూపుతుంది. పెట్టుబడిదారులందరికీ భారతదేశం కొత్త అవకాశాల తలుపులు తెరవడమే కాకుండా నిర్ణయాత్మక భారత ప్రభుత్వం అనే స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. దాని వాగ్దానాలను నెరవేర్చడానికి సంకల్పం చేసుకున్నాం. ఎగుమతి లక్ష్యాలను సాధించడంలో, సంస్కరణలను అమలు చేయడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో, వ్యాపారాన్ని సులభతరం చేయడంలో, చివరి మైలు మౌలిక సదుపాయాలను సృష్టించడంలో రాష్ట్రాల పాత్ర ముఖ్యమైనది. ఎగుమతులు మరియు పెట్టుబడులను పెంచడానికి, నియంత్రణ భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది. రాష్ట్రాలలో ఎగుమతి కేంద్రాలు పనిచేయడానికి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నాం. ఎగుమతులకు సంబంధించి మన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సమగ్రమైన వివరణాత్మక కార్యాచరణ ప్రణాళిక ద్వారా మాత్రమే సాధించగలం. వాటాదారులు మన ప్రస్తుత ఎగుమతులను వేగవంతం చేయాలని, కొత్త ఉత్పత్తుల కోసం కొత్త గమ్యస్థానాలను సృష్టించడానికి కూడా కృషి చేయాలి. ప్రస్తుతం మన ఎగుమతుల్లో దాదాపు సగం కేవలం 4 ప్రధాన గమ్యస్థానాలకు చేరుతున్నాయి. అదేవిధంగా మన ఎగుమతులలో 60%
ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, పెట్రోలియం, రసాయన ఉత్పత్తులు, ఔషధాలకు సంబంధించినవి. కొత్త గమ్యస్థానాలను కనుగొనాలని, మన కొత్త ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలి. మైనింగ్, బొగ్గు, రక్షణ, రైల్వే వంటి రంగాల ప్రారంభంతో మన పారిశ్రామికవేత్తలు ఎగుమతులను పెంచడానికి కొత్త అవకాశాలను పొందుతున్నారు. ఏ దేశానికి చెందిన వారు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ దేశ అవసరాలను వారు బాగా అర్థం చేసుకుంటున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, అంబాసిడర్లు గమనించాలి. ఇక్కడ వాణిజ్య పరిశ్రమకు వారధిగా మీరు వ్యవహరించాలి. వివిధ దేశాలలో ఉన్న భారత గృహాలు కూడా భారతదేశ తయారీ శక్తికి ప్రతినిధులుగా ఉండాలి. మన ఎగుమతిదారులు, మన మిషన్ల మధ్య నిరంతరం కమ్యూనికేషన్ ఉండేలా వాణిజ్య మంత్రిత్వ శాఖ అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ మనం ఇప్పుడు సులభంగా చేయగలం. మిత్రులారా, మన ఎగుమతుల ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు గరిష్ట ప్రయోజనం కోసం దేశంలో కూడా అంతులేని అధిక నాణ్యత గల సరఫరా పరంపర నిర్మించాలి. మన వర్చువల్ వ్యవస్థను పెంపొందించుకోవాలి. దీనికోసం మనం కొత్త సంబంధాన్ని, కొత్త భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలి. ఎగుమతిదారులందరూ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. మన రైతులు ఎంఎస్ఎంఈలను కలుపుకుపోవాలి. కొత్త కంపెనీ ఆరంభకులకు బలాన్ని ఇవ్వాలి. నాణ్యత, యోగ్యతలను మనం ఇదివరకే నిరూపించుకున్నాం. వాటికి ఉదాహరణ తేనె. చిన్న ఉదాహరణలే గొప్పవి. నాణ్యత మరియు విశ్వసనీయత యొక్క కొత్త గుర్తింపును ఏర్పాటు చేయాలి. ప్రపంచంలోని ప్రతి మూలలో భారతదేశం యొక్క అధిక విలువ ఆధారిత ఉత్పత్తులకు సహజ డిమాండ్ను సృష్టించడం మన ప్రయత్నం. పరిశ్రమకు, ఎగుమతిదారులందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ మరియు సంపన్న భారతదేశ సంకల్పాన్ని నిరూపించాలి. భారతదేశ మిషన్ల అధిపతులు భారతదేశ ఎగుమతులను పెంచడానికి తమ ఇన్పుట్లను, ప్రాంత నిర్దిష్ట వాణిజ్య లక్ష్యాలను నిర్దేశించడం, విలువ జోడింపు, ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు, సరఫరా గొలుసు వైవిధ్యీకరణ, సరఫరాలో విశ్వసనీయతను నిర్ధారించడం, కనెక్టివిటీని మెరుగుపరచడం, వీటిపై దృష్టి పెట్టాలి. కొత్త మార్కెట్లు మరియు ప్రాంత నిర్దిష్ట ఉత్పత్తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రస్తుతం బాగా పనిచేస్తున్న ప్రాంతాలు, ఉత్పత్తులలో పోటీతత్వాన్ని కొనసాగించాలి. మనం ఎన్నో చేయగలం. రండి, మనం ఆత్మనిర్భర్ భారత్, వైభవశాలి భారత్ సంకల్పాన్ని కలిసి సాధిద్దాం. మీ అందరికీ నా శుభాభినందనలు. మనకు మనం ప్రేరణ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2047లో 100 సంవత్సరాల సంబరాలు చేసుకునే సమయానికి ఈ 25 సంవత్సరాల సమయం మనకెంతో విలువైంది. మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఇప్పటి నుంచి ముందుకు సాగుదాం. నాకు నమ్మకం ఉంది, మనం మన సంకల్పాన్ని పూర్తి చేద్దాం. मैं आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं. धन्यवाद.